హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో టీజీపీఎస్సీ ఓటీఆర్ అయితే జరుగుతుంది. అది న్యూ రిజిస్ట్రేషన్ కావచ్చు, అప్డేట్ కావచ్చు. సో ఇందులో మనకి మెయిన్ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మరి అవేంటి, మరి ఎందుకోసం, మరి ఇవి చేసేటప్పుడు క్లియర్గా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా తప్పు లేకుండా చేయాలి. అదేవిధంగా ఏంటంటే మనకు ఇక్కడ టైం కూడా తక్కువనే ఉంది. సో ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటీఐని అయితే కంప్లీట్ చేసుకోండి. అప్డేట్ చేసే వాళ్ళు అప్డేట్ చేయండి, కొత్త వాళ్ళైతే కొత్త రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి తొందరగా. టైం లేదు, ఆల్రెడీ 17th ఈరోజు, అంటే ఇంకొక మనకు దాదాపుగా మనకు 9 రోజులే టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు క్లియర్గా చూసుకొని, కొన్ని ఆప్షన్లు అయితే ఎడిటబుల్ ఉండవు, కొన్ని మాత్రమే ఎడిట్ ఇస్తారు. కాబట్టి అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా తొందరగా అయితే చెయ్యండి, మిస్ కాకుండా. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణలో టీజీపీఎస్సీ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ కానీ లేదనుకుంటే అప్డేట్ కానీ మనకు చేస్తూ ఉన్నాం. సో మనకు సెకండ్ సారి కూడా మనకు ఎగ్జామ్షన్ ఇచ్చారంటే మార్చ్ 25th వరకే టైం ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా, 25th లాస్ట్ డేట్ అనమాట. తర్వాత మళ్ళీ మనకు విండో ఓపెన్ కాదు, చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దానిలో మనకి ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కొన్ని ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో కొన్ని ఎడిటబుల్ ఆప్షన్స్ మనకి ఏమేమి మళ్ళీ తర్వాత అయినా కానీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో చూసుకుంటే ఫస్ట్గా చూసుకుంటే మనకు ఫోన్ నెంబర్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇదైతే మీకు ఆప్షన్ ఉంటే ఎడిటబుల్గా చూసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఓటీఆర్ అయిపోయినాక కూడా తర్వాత మనకు ఛాన్స్ ఇస్తారు ఎడిట్ చేసుకోవడానికి, ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ కానీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో ఇది ఇయర్లీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇన్ కేసు ఇయర్ నోటిఫికేషన్ రాలేదనుకో, నెక్స్ట్ మార్చ్ తర్వాత నోటిఫికేషన్ వస్తే మనం అప్లికేషన్ చేసిన తర్వాత కూడా మనకు కొత్తది అప్డేట్ చేయమని చెప్పేసి ఆప్షన్ మనకైతే ఇస్తారు. ఇది అప్పుడప్పుడు ఎడిటబుల్ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ ఇది ఎడిటబుల్కి వస్తుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ప్రకారం 10th ఉంటే 10th వరకు, ఇంటర్ వరకు పెడతారు. సో తర్వాత మీకు మళ్ళీ ఎడిటబుల్ ఆప్షన్ ఏంటంటే అడిషనల్గా మీరు డిగ్రీ చేసినా కూడా యాడ్ చేసుకోవచ్చు, పీజీ చేసినా యాడ్ చేసుకోవచ్చు, బీఈడీ చేసినా యాడ్ చేసుకోవచ్చు, డిప్లొమా ఇంకే చేసినా కానీ యాడ్ చేసుకోవడానికి అయితే అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇదొకటి. నెక్స్ట్ మనకు ఫోటో ఉంటుంది. ఒకవేళ పాత ఫోటోలు ఉంటే కొత్త అయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోగ్రాఫ్ను కూడా ఎడిటబుల్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ అయితే యాస్టిస్కి అదే ఉంటుంది, చేంజెస్ అయితే ఏమి ఉండే. ఏమైనా బ్లర్ వస్తే, కరెక్ట్గా అప్లోడ్ కాకపోతే దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ మ్యాక్సిమం ఇవి ఉంటాయి. కొన్ని మాత్రమే మనకు ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని మ్యాక్సిమం ఇవ్వరు. నేను చెప్పిన దాంట్లో ఇవి మాత్రమే కొన్ని ఉంటాయి. సో మిగతాయి మాత్రం నాన్ ఎడిటబుల్. అంటే ఒక్కసారి మీరు అందులో ఎడిట్ చేసిరంటే మళ్ళీ మీకు అప్డేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, మార్చడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి పక్కాగా. అందుకే చేసేటప్పుడే క్లియర్గా చెక్ చేసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే ఏదైనా ఎంటర్ చేయండి, ఏదైనా ఫిల్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ మన ఫుల్ నేమ్ ఉంటుంది. ఓకేనా, ఫుల్ నేమ్ మనం ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే ఫుల్ నేమ్ ఇస్తాం. సో లెటర్స్ కానీ మీ యొక్క ఏవైనా కానీ క్లియర్గా చెక్ చేసుకోండి. 10th మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. కొందరు ఇనిషియల్ పెట్టి ఎంటర్ చేస్తారు, అట్లా కాదు. సర్నేమ్తో సహా మీకు ఎట్లా ఉంటే 10th మెమోలో అట్లనే ఎంటర్ చేయండి. ఇది ఎందుకంటే నాన్ ఎడిటబుల్ ఆప్షన్గా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు డిఓబి ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిల్ చేసేటప్పుడే క్లియర్గా చెక్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని మాత్రమే ఫిల్ చేయండి, మళ్ళీ ఆప్షన్ ఇవ్వరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ వచ్చేసి ఇది మనకు రిజర్వేషన్ కోసం మనం చేస్తాము. సో ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడే బీసీఆర్ల గ్రూప్ ఏంటి, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా చూసుకొని మాత్రమే పెట్టండి. మళ్ళీ మీకు ఆప్షన్ ఇవ్వరు, ఎందుకంటే ఇది రిజర్వేషన్ కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఫర్దర్గా జాబ్ పర్పస్లో ఒకసారి ఫిల్ చేసినామంటే మళ్ళీ ఆప్షన్ ఇవ్వరు. సో ఇది కూడా చూసుకొని కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టండి, ఆప్షన్ లేదు ఉన్నది. బీసీ వాళ్ళు అయితే బీసీ దాంట్లో ఏ గ్రూప్ అయితే అది, ఎస్సీ వాళ్ళు అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఎస్టీ. ఓకేనా, ఓసీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, జనరల్ అది. సో ఇవైతే చూసుకొని అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి, మళ్ళీ ఆప్షన్ రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్స్. మీకు ఆల్రెడీ ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఉన్న కాడికి మీరు ఎంట్రీ చేస్తారు. సో అందులోనే తప్పులు లేకుండా పర్సంటేజ్ కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క స్కూల్ నేమ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ ఆప్షన్ ఇవ్వరు. అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు, కానీ
మీరు ఆల్రెడీ పెట్టినటువంటి క్వాలిఫికేషన్ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఇయ్యరు. పర్సంటేజ్లు ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఫర్దర్గా జాబ్ పర్పస్లో ఇవి కీలకంగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఎడిట్ చేసినామంటే అంటే ఎంటర్ చేసినాక మళ్ళీ ఆప్షన్ రాదు. అది కూడా గుర్తుపెట్టుకొని ఎంటర్ చేయండి క్వాలిఫికేషన్స్ కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కమ్యూనిటీ విషయంలో మనం కమ్యూనిటీ పెట్టిన తర్వాత బీసీ వాళ్ళకైతే ఎన్సీఎల్ నాన్ ఎన్సీఎల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్సీఎలా నాన్ ఎన్సీఎలా చూసి పెట్టుకోండి. మీకు ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీఎల్ అని పెట్టండి, లేకపోతే నాన్ క్రిమి లేయర్ లేకపోతే క్రిమి లేయర్ అని పెడతారు. సో అది రెండు చూసుకొని పెట్టండి. దీని మీద కూడా ఒక వీడియో చేయబోతున్నాను. ఎన్సీఎల్ అండ్ నాన్ సిఎల్ మీద అంటే క్రిమి లేయర్ అండ్ నాన్ క్రిమి లేయర్ దీని మీద ఒక వీడియో చేస్తాను ఫర్దర్గా. ఈ ఆప్షన్ వచ్చినప్పుడు కూడా మీరు నాన్ క్రిమి లేయర్ అయితే నాన్ క్రిమి లేయర్ ఆప్షన్ పెట్టండి, క్రిమి లేయర్ అయితే క్రిమి లేయర్. ఇది ఒక్కటి కూడా టిక్ చేసుకొని కరెక్ట్గా చూసుకోండి. మళ్ళీ ఆప్షన్ ఇవ్వరు. ఒకవేళ క్రిమి లేయర్ పెట్టిన తర్వాత అదే ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ నాన్ క్రిమి లేయర్ చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ రాదు. అదొకటి గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు జెండరు మేలా ఫిమేలా ఇది కూడా చూసుకొని కన్ఫ్యూజ్ కాకుండా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు సర్టిఫికేట్ అప్లోడ్స్ ఉంటాయి. సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా చేయండి. 1 to 10th వరకు అయితే మీరు స్టడీ బోనఫైడ్ అప్లోడ్ చేసిన తర్వాత 10th మెమో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో ప్రతి ఒక్కరు కూడా మెమోసే ఉంటాయి. సో అవి మాత్రం అప్లోడ్ చేయండి. కొందరేమో మెమో బదులు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారు, కొందరేమో ఇంకేదో అప్లోడ్ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇన్వాలిడ్ అవుతుంది, తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, అక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కరెక్ట్గా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు ఒకవేళ దానికి ఎలిజిబుల్ అయితే ఎస్ అని పెట్టుకోండి. మీకు ఏది ఉంటే అది దాని ఆప్షన్ పెట్టండి ముందే. తర్వాత మళ్ళీ ఇవ్వడానికి ఇవ్వడు. ఫస్ట్ ఒకసారి అడుగుతారు మీకు ఏబుల్డ్ పర్సనా కాదని. ఎస్ అయితే ఎస్ పెట్టి మీకు ఏదైతే ఉందో అది పెట్టాలి. ఇప్పుడు నో పెట్టి తర్వాత ఎస్ పెడతా అంటే ఆప్షన్స్ రావు. ఇలా కొన్ని ఉంటాయి మనకు ఎడిటబుల్ ఆప్షన్స్. అదేవిధంగా ఇవి నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ అంటారు. ఇవి మళ్ళీ మీకు ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు కాబట్టి ముందే మీరు ఫిల్ చేసేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకున్న ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఫిల్ చేయండి. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ ఓటీఆర్లో ఎడిటబుల్ ఆప్షన్స్ ఏముంటాయి, నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఏముంటాయి, మళ్ళీ మనకు ఇబ్బంది లేకుండా ఫస్టే క్లియర్గా ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఛాన్సెస్ ఇవ్వరు ఎడిట్ చేయడానికి. కొన్ని ఆప్షన్స్ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా ఎన్సీఎల్కు అదేవిధంగా క్రిమి లేయర్కు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. తేడా ఏంటి, మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యరు అనేది మీద ఒక వీడియో అయితే చేయబోతున్నాను. సో తప్పకుండా మిస్ కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ గెలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.